దశాబ్దాల బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం ప్రతిసారి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అయితే ఈసారి ఈ పొలిటికల్ చిత్రంలో ట్విస్టులు మరీ ఎక్కువగా ఉన్నాయి. నరాలు తెగే ఉత్కంఠ మున్ముందు రాబోతోంది. భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన ఉత్కంఠ భరితమైన ఎన్నికలు ఏవైనా ఉన్నాయా అంటే అవి బెంగాల్ ఎలక్షన్సే. బెంగాల్ దశాబ్దాల పాటు కమ్యూనిస్టులకు కంచుకోట, ఆపై తృణమూల్ కాంగ్రెస్ హవా, ప్రస్తుతం బీజేపీ ఎదుగుదల. ఇలా బెంగాల్ రాజకీయ ముఖ చిత్రంలో దశల వారీగా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి ఈసారి బెంగాల్ రాజకీయం ఏ మలుపును తీసుకోబోతోంది? బెంగాల్ గెడ్డపై ఈసారి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? సాక్షి స్పెషల్ ఫోకస్. బెంగాల్లో కులం కంటే మతం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అక్కడ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసేవి మతమే. అయినప్పటికీ కొన్ని సామాజిక వర్గాలు గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవేవో కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే బెంగాల్లో రెండు రకాల వ్యవస్థలున్నాయి. ఒకటి రాచరిక భూస్వామ్య వ్యవస్థ, ఇంకొకటి అణగారిన శ్రామిక వ్యవస్థ. 1950లో రాజు జగదీపేంద్ర నారాయణ్ తన సంస్థానాన్ని విలీనం చేసేందుకు అంగీకరించడంతో పూర్తిస్థాయి పశ్చిమ బెంగాల్ ఏర్పాటైంది. ఆ తర్వాత 5 ఏళ్లకు ఫ్రెంచ్ సంస్థానాలు కూడా కలవటంతో అతిపెద్ద ప్రాంతంగా బెంగాల్ అవతరించింది. బెంగాల్ భౌగోళికంగా విస్తరిస్తున్న సమయంలోనే కమ్యూనిస్టులు అంతకంటే వేగంగా విస్తరించడం మొదలుపెట్టారు. అణగారిన వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని పట్టు పెంచుకున్న కమ్యూనిస్టు పార్టీ 1967 నుంచి రాజ్యాధికారాన్ని పొందింది. ఆ తర్వాత 2 ఏళ్లకే మరోసారి ఎన్నికలు రాగా అఖండ విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది సిపిఐ. ఆ తర్వాత బెంగాల్లో పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. అత్యంత తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. లక్షలాది మంది శరణార్థులు బెంగాల్ను ముంచెత్తారు. అదే టైంలో మసూచి మహమ్మారి విరుచుకుపడింది. దీంతో రాజకీయ ఒత్తిడి పెరిగి 1972లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారో బెంగాలీలు భగ్గుమన్నారు. అలా 1977 నుంచి తిరిగి కమ్యూనిస్టు పార్టీ అధికారంలో వచ్చింది. ఈసారి అది పాతుకుపోయింది. అప్రతిహతంగా 2011 వరకు బెంగాల్ను పాలించింది. ఈ 3 దశాబ్దాలకు పైగా కాలంలో కీలకమైన భూ సంస్కరణల్ని ప్రవేశపెట్టింది. పటిష్టమైన గ్రామ పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది. అలా సుదీర్ఘంగా సాగిపోతున్న లెఫ్ట్ కోటను మమతా బెనర్జీ బద్దలు కొట్టారు. మా మాటి మానుష్ నినాదంతో బెంగాల్లో వేవ్ తీసుకొచ్చారు. అప్పటి వరకు సాగుతున్న సంస్కరణలకు చెక్ పెట్టి ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేశారు. ఆమె ప్రకటించిన పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. అలా 34 ఏళ్ల లెఫ్ట్ ఆధిపత్యానికి గండి కొట్టి అధికారంలోకి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్. 2011 ఎన్నికల్లో గెలిచిన టీఎంసీ ఆ తర్వాత జరిగిన 2016, 2021 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కమ్యూనిస్టులు బలహీనపడగా బీజేపీ పుంజుకుంది. గత ఎన్నికల్లో 77 స్థానాలతో బెంగాల్లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇప్పటికే లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీల్ని వెనక్కి నెట్టిన బీజేపీ మరికొన్ని రోజుల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ను కూడా బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాలని కసిగా ఉంది. దీనికోసం కమలం పెద్దలు 2 ఏళ్లుగా పావులు కదుపుతూనే ఉన్నారు. ఈ పావుల్లో కీలకమైనవి సామాజిక సమీకరణాలు. బెంగాల్లో సామాజిక వర్గాలు రాజకీయంగా పెద్ద ప్రభావం చూపిస్తాయి. దేశంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రం ఇది. ఇక్కడ ముస్లిం ఓటర్లు 27% నుంచి 30% వరకు ఉంటారనేది ఓ అంచనా. బెంగాల్ రాజకీయాల్లో వీళ్లే నిర్ణయాత్మక శక్తి. వీళ్ళు మమతా బెనర్జీకి గట్టి సపోర్టర్స్ గా ఉన్నారు. వీళ్ల తర్వాత అధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం మతువా. వీళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. బెంగాల్లో 40 స్థానాల్లో వీళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్ళంతా ఎవరికి ఓటేస్తే ఆ పార్టీదే విజయం. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న మతువా ఓట్ బ్యాంక్ గడిచిన దశాబ్ద కాలంగా మెల్లమెల్లగా బీజేపీ వైపు టర్న్ అవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు వేసింది కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీల ఓటర్లే. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తృణమూల్ నుంచి కూడా కొంత ఓటు బ్యాంక్ ఇటు మారితే బీజేపీ గెలిచే స్థానాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక బెంగాల్లో బలమైన మరో సామాజిక వర్గం భద్రలోక్. ఉన్నత వర్గాలకు చెందిన విద్యావంతులు వీళ్ళు. దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉన్న ఈ వర్గం కాంగ్రెస్ కు కొమ్ము కాస్తూ వచ్చింది. ఆ తర్వాత తృణమూల్ వైపు టర్న్ అయింది. ఇప్పుడు భద్రలోక్ ఓటు బ్యాంక్ తృణమూల్, బీజేపీ మధ్య షేర్ అవుతోంది. వీళ్ళంతా ఏకమై ఒక పార్టీకి మద్దతిస్తే కనుక తృణమూల్ గేమ్ క్లోజ్ అయినట్టే. అంతలా ప్రభావం చూపగలరు వీళ్ళు. కాకపోతే ప్రస్తుతం చీలిపోయి ఉన్నారు. ఇక మతువా కాకుండా ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో మరికొంతమంది గిరిజనులు, దళితులు ఉన్నారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంది. స్వయంగా ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఈ ప్రాంతాలకే దక్కాయి. ప్రతి 5 ఏళ్లకొకసారి బెంగాల్ ఎన్నికల్ని కొన్ని ప్రత్యేక అంశాలు, వివాదాలు ప్రభావితం చేశాయి.
ఈ ఎన్నికల్లో కూడా అలా ప్రభావితం చేసే అంశాలు కొన్నున్నాయి. అందులో ఒకటి ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటన. ఈ ఘటన బెంగాల్ సమాజంలో పెను సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు, మహిళలు తృణమూల్పై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది బీజేపీ. దీనికి తోడు రీక్లెయిమ్ ది నైట్ వంటి ఉద్యమాలు టీఎంసీకి పెద్ద సవాలుగా మారాయి. మహిళా ఓటర్లే మమతా బెనర్జీకి ఇన్నాళ్లు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఆ బలం క్షీణించేలా కనిపిస్తోంది. అటు అవినీతి ఆరోపణలు కూడా టీఎంసీపై ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంలో పలువురు నేతలు వివిధ కుంభకోణాల్లో ఇరుక్కోవటం టీఎంసీకి ప్రతికూల అంశం. వీటిలో ముఖ్యమైనవి టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, రేషన్ స్కామ్. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల కోసం లంచాలు తీసుకునే సంస్కృతి ఎక్కువ అవటం మమతాకు పెద్ద తలనొప్పిగా మారింది. సందేశ్ ఖాళీ ప్రాంతంలో టీఎంసీ నేతలపై వచ్చిన భూ ఆక్రమణలు, లైంగిక వేధింపుల ఆరోపణలు గ్రామీణ బెంగాల్లోని ఆ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో కీలకమైన ఎస్సీ, మైనారిటీ ఓటర్లున్నారు. ఇవన్నీ బీజేపీకి ఆయుధాలుగా మారాయి. సోషల్ మీడియాలో బీజేపీ బలంగా ఉండడం కూడా తృణమూల్కు ఓ మైనస్ పాయింట్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ వివాదం కూడా బెంగాల్లో కీలకంగా మారింది. సర్ పేరిట కేంద్రం 58 లక్షల ఓట్లు తొలగించిందంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు మమత. రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారుల ఓట్లు మాత్రమే తొలగించామని కేంద్రం చెబుతోంది. ఈ వివాదం కూడా ఈసారి బెంగాల్ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతోంది. ఈ వివాదాలు, కుంభకోణాలు పక్కన పెడితే ప్రతి ఎన్నికల్లో బెంగాల్లో లోకల్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. మనం బెంగాలీ అనే సెంటిమెంట్ ను రగల్చడంలో మమతా దిట్ట. ఈ సెంటిమెంట్ ను ఆమె ఇప్పుడు కూడా బయటకు తీశారు. బీజేపీని బయట పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ బెంగాల్ సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెచ్చారు. హిందూ రాజకీయాల్ని బెంగాలీలపై బీజేపీ రుద్దుతోందని విమర్శిస్తున్నారు. దీనికి తోడు మమత, సువేందు ఫైట్ కూడా ఓవరాల్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చే అంశంగా కూడా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు ఈసారి భవానీపూర్లో ఆమెపై పోటీకి దిగుతున్నారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవాలంటే 148 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ను తృణమూల్ అందుకుంటుందా, బీజేపీ దక్కించుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. దేశమంతా రేపు ఆలోచించేది బెంగాల్ ఈ రోజే ఆలోచిస్తుందనేది నానుడి. సో ఈసారి బెంగాల్ వాసుల తీర్పేంటి? సెంటిమెంట్ వైపు మొగ్గుతారా, మార్పునకు ఓటేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే. దశాబ్దాల బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం ప్రతిసారి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అయితే ఈసారి ఈ పొలిటికల్ చిత్రంలో ట్విస్టులు మరీ ఎక్కువగా ఉన్నాయి. నరాలు తెగే ఉత్కంఠ మున్ముందు రాబోతోంది. భారతదేశ రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠ భరితమైన ఎన్నికలు ఏవైనా ఉన్నాయా అంటే అవి బెంగాల్ ఎలక్షన్సే. బెంగాల్ దశాబ్దాల పాటు కమ్యూనిస్టులకు కంచుకోట. ఆపై తృణమూల్ కాంగ్రెస్ హవా, ప్రస్తుతం బీజేపీ ఎదుగుదల. ఇలా బెంగాల్ రాజకీయ ముఖ చిత్రంలో దశల వారీగా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి ఈసారి బెంగాల్ రాజకీయం ఏ మలుపును తీసుకోబోతోంది? బెంగాల్ గెడ్డపై ఈసారి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? సాక్షి స్పెషల్ ఫోకస్.